10 కేజీల ద్రవ్యరాశి గల డంబెల్ 80 సెంటీమీటర్ల ఎత్తు నుంచి కిందకు పడినప్పుడు ఎంత ద్రవ్య వేగాన్ని నేలకు బదిలీ చేస్తుంది? కింది వైపుకు పనిచేసే త్వరణాన్ని 10 మీటర్/సెకను² తీసుకోండి అన్నారు. ఇక్కడ ద్రవ్య వేగాన్ని కనుక్కోవాలి. ద్రవ్య వేగానికి ఫార్ములా ఏంటి? P=mv. మనకిచ్చిన వాటిలో ఏముంది? 10 కేజీల ద్రవ్యరాశి అన్నాడు. సో m ఇచ్చాడు, మాస్ ఇచ్చాడు. m=10 kgs. ఇంకేమైనా మనకేం కనుక్కోవాలి? v ఉంటే P=mv అయిపోద్ది, ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఇంకేమి ఇచ్చినాడు చూడండి, 80 సెంటీమీటర్ల ఎత్తు నుంచి అన్నాడు. ఎస్ ఎంత? 80 సెంటీమీటర్లు. 80 సెంటీమీటర్లు ఉంది, ఇక్కడ కేజీ ఉంది. సో సెంటీమీటర్ని తీసుకోకుండా దాన్ని మీటర్లోకి మార్చాలి. మీటర్లోకి మార్చాలి అంటే 1 మీటర్ = 100 సెంటీమీటర్. సో 80 సెంటీమీటర్లని మీటర్లోకి మార్చాలంటే 80/100 వేయాలి. 100 అంటే 10². ఈ 10² పైకి వస్తే 10⁻² అవుతుంది. కిందకు పడినప్పుడు ద్రవ్య వేగాన్ని నేలకు బదిలీ చేస్తుంది. నెక్స్ట్ చూడండి, క్రింది వైపుకు పనిచేసే త్వరణం ఏ ఎంత? 10 మీటర్/సెకను². ఇప్పుడు మనకి P=mv, తుది వేగం కావాలి. ఇక్కడ ఎప్పుడైనా సరే కింద నుంచి వస్తువుని పైకి విసిరితే అది చేరే ఆఖరి స్థానం వద్ద తుది వేగం ఎంత అవుతుందంటే 0 అవుద్ది. తొలి వేగం u ఉంటుంది, కానీ కింద నుంచి పైకి విసిరినప్పుడు v 0 అవుద్ది. అదే పైనుంచి కిందకు పడే వస్తువుకి ఏంటంటే తొలి వేగం 0 ఉంటుంది. వేగం అనేది తుది వేగం అనేది ఎంతో కొంత ఉంటుంది, కానీ పైనుంచి కిందకి స్వేచ్ఛగా పడుతున్న వస్తువుకి తొలి వేగం ఎప్పుడు 0. సో ఇక్కడ పైనుంచి ఎత్తు నుంచి కిందకు పడుతుంది కాబట్టి తొలి వేగం ఎంత? 0. ఎంత ఇప్పుడు కనుక్కోవాల్సింది? v కనుక్కోవాలి. సో మనకి u ఉంది, s ఉంది, u ఉంది, s ఉంది, v కనుక్కోవాలన్నమాట. చూద్దాం. ఫార్ములా మనకున్నవి ఏంటి? vని కనుక్కోవడానికి v=u+at ఉంది. కానీ ఇక్కడ మనకు టైం ఇవ్వలేదు కాబట్టి మనకి ఇచ్చుండేది u ఇచ్చున్నాడు, s ఇచ్చున్నాడు కాబట్టి v² - u² 2as వేసుకున్నాం ఫార్ములా. v² కనుక్కుంటున్నాం, u 0 కాబట్టి v² - 0 2 ఇంటూ a అంటే ఎంత? 10, s ఎంత? 80 × 10⁻². అంతా సబ్స్టిట్యూట్ చేస్తే ఇందోండి 20, 2 10 20, 20 80ల 160, 160 ఇంటూ 10⁻⁻1. 10⁻⁻1 అంటే ఒక 0 కాస్త క్యాన్సిల్ పోతే -1 0 పోతే 16 అవుతుందన్నమాట. 16 అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ సారీ అండి, 28లో 160, ఇక్కడ పక్కన 160 పక్కన ఇంకొక 0 పడాలి. 1600 ఇంటూ 10⁻² వస్తుందన్నమాట. 10⁻²కి 2 zeros పోతే ఓన్లీ 16 మిగులుద్ది. ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి. నేను ఏ లోకా నుండి రాశానో రాంగ్ రాశాను ఇక్కడ. 2 10 20, 20 80లు ఎంత అవుతుందంటే 28లో అయితే 160, ఇక్కడ 20 80లు కాబట్టి 1600 అవుద్ది. అట్లా కాకుండా నేనేం చేసుకున్నా అంటే 80 ఉంది కదా, ఈ 10⁻²లోంచి ముందుగానే 1600ని ఒక 0 కొట్టేసి 10⁻1 అట్లా అతిగా రాసుకున్నాను. సో సారీ, ఏం లేదు. v² = 1600 అవుతుంది ఇంటూ 10⁻² ఉంటుంది. 10⁻²కి 2 zeroలు పోతే ఓన్లీ 16 మిగులుద్ది. సో v² = 16, v √16. ఎందుకంటే స్క్వేర్ ఇటువైపుకి వెళ్తే రూట్ అవుతుంది. 16కి రూట్ కడితే ఎంత? 4, 4 4 16 కాబట్టి. సో తుది వేగం ఎంత? వేగం ఏమవుతుందంటే 4 మీటర్/సెకను అవుతుంది. సో P=mv. m వచ్చి 10 kgs కాబట్టి ఇంటూ v వచ్చి 4. ద్రవ్య వేగము కాబట్టి ద్రవ్యరాశికి కిలోగ్రామ్ వస్తుంది. వేగానికి ప్రమాణం మీటర్/సెకన్ వస్తుంది కాబట్టి ద్రవ్య వేగానికి ప్రమాణాలు 40 kg/m/s.